హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మొన్న సింగిల్ స్టెప్ మీద నాన్ చాక్ టైప్లో ఎలా తిప్పాలో చూపెట్టాను కదా. ఈ రోజున 4 అడుగుల మీద ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. బ్యాక్ స్టెప్, ఫ్రంట్ స్టెప్. ఇలా చెయ్యాలి, కానీ ఈ కాలు ఇలాగొచ్చి ఈ కర్ర ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చేసరికి ఇలా చేయి పెట్టాలి. ఇలా చేపెట్టి చేత్తో అందుకొని చెయ్యి ఇలాగ చెయ్యి అటు రాగానే కాలు ఇక్కడ వేసి ఈ చేతిని ఇలా తెచ్చుకొని ఇలా తిరగాలి. ఇలా తిరిగి ఇలాగ అందుకొని ఇలాగ వస్తుంది. రైట్, లెఫ్ట్ ఇలా తీసుకొని ఇలా ఇటుపైకి తిప్పి కాలు ఇక్కడ వేసి లెఫ్ట్ ఇలాగేసి ఈ చెయ్యి ఎత్తి ఇలాగెత్తి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా అందుకోవాలి. ఇది పొజిషన్. మళ్ళా రైట్, లెఫ్ట్ చెయ్యి ఇలా లేపి కాలు ముందుకి కుడి కాలు ముందుకు వచ్చి ఇలాగ అందించుకోవాలి. ఇలా అందుకొని ఎడం పక్క ఇలా తీయగానే ఎడం కాలు వేసి కుడి కాలు వేసి ఇలా రాగానే ఈ ఎడం కాలు ముందుకు వచ్చేయాలి. ఇలా చెయ్యి ఇలా అందించుకోవాలి. ఇలా అందించుకొని ఇగో కుడి కాలు వేసి ఎడం కాలు వేసి ఇలా రాగానే చెయ్యి ఇలాగెత్తి ఈ కుడి కాలు ముందుకు వచ్చేయాలి. ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఎడం కాలు వేసి కుడి కాలు వేసి ఇలా తెచ్చి ఇలా రాగానే ఈ ఎడం కాలు అనేది ముందుకు వేసుకొని ఇలా అందుకోవాలి. మళ్ళీ ఇలా రాగానే కుడి కాలు వేయాలి. లెఫ్ట్ ఇలా రాగానే ఇలా రాగానే ఈ రైట్ లెగ్ ముందుకు వచ్చేయాలి. మళ్ళీ ఇటు వెళ్ళేటప్పటికి లెఫ్ట్ ఇలా రాగానే ఇలా లెఫ్ట్ వేసి రైట్ వేసి ఇలాగ వచ్చేటప్పటికి ఈ లెఫ్ట్ లెగ్ ముందుకు వచ్చేయాలి. ఇలా తీసుకోవాలి. చేయలకు వస్తుంది. మళ్ళీ రాగానే రైటు లెఫ్ట్ చెయ్యి ఇలాగెట్టి ఇలా పెట్టుకొని ఈ లెగ్ ముందుకు వచ్చేయాలి. చెయ్యి ఇక్కడ ఒగ్గియాలి. ఇలా తీసుకోవాలి. ఇలా లెఫ్ట్ వేసి రైట్ వేసి ఇలా రాగానే ఈ చెయ్యిలకు పెట్టి ఈ లెఫ్ట్ లెగ్ ముందుకొచ్చి ఈ చెయ్యి రైట్ సైడ్లోకి చేతిలోకి ఒగ్గేయాలి కర్ర. మళ్ళీ రైటు లెఫ్ట్ ఇలా రాగానే రైట్ లెగ్ ముందుకు వచ్చేయాలి. ఇక్కడ కర్ర ఇలా ఒగ్గేయాలి లెఫ్ట్లోకి. ఇలా తీసుకొని లెఫ్ట్ రైట్ ఇలా రాగానే ఇలా తీసుకోవాలి. అలాగే బ్యాక్ స్టెప్ వెళ్ళాలన్నా కూడా ఇంతే. ఇలా రైట్ సైడ్ వచ్చినప్పుడు రైట్ లెగ్ వేసి ఇలా చూసుకొని ఈ లెఫ్ట్ లెగ్ వెనక్కి తెచ్చుకొని ఇలా అందుకోవాలి. ఇలాగ ఈ చేతిలోకి ఇచ్చేయాలి. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళకొచ్చింది కానీ లెఫ్ట్ లెగ్ ఎలాగేసి రైట్ లెగ్ వెనక్కి ఎలాగేసి
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.